భారతీయులే టార్గెట్, వీసాల తిరస్కరణ, విదేశాల కఠిన నిర్ణయం. భారతీయ విద్యార్థులకు కెనడా షాక్ ఇచ్చింది. అప్లికేషన్స్లో 74% వీసాలను తిరస్కరించింది. ఇది అక్కడ చదువుకోవాలనుకున్న వారికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అంతేకాదు, భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా కెనడా చట్టంలో సవరణలు ప్రతిపాదించడం గమనార్హం. కెనడాలోనే కాదు, యుఎస్, యూకేల్లో కూడా స్టూడెంట్ వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. మరి దీనికి గల కారణాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుంది అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. విదేశాల్లో చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కు వరుస షాకులు ఇవి. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటికే ఇటు అమెరికా, అటు కెనడా వంటి దేశాలు స్టూడెంట్స్ వీసాలను రద్దు చేస్తూ వస్తున్నాయి. రీసెంట్గా అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలని రద్దు చేసింది. అయితే రద్దు చేయబడిన వాటిల్లో సుమారు 4,000 వీసాలు నేరాలకు సంబంధించినవి అని తేలింది. ఇందులో దాడులు, డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి నేరాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 200 నుండి 300 వీసాలు భద్రతా కారణాల వల్ల రద్దు చేయబడ్డాయి. ఇక వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండటం వంటి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో మరికొన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. ఇక కెనడా విషయానికి వద్దాం. కెనడా కూడా స్టూడెంట్ పర్మిట్లలో వరుసగా 2వ ఏడాది కోత పెట్టేసింది. అంతేకాదు, ఈ ఆగస్టు నెలలో మన దేశానికి చెందిన స్టూడెంట్స్ వీసా అప్లికేషన్స్లో 74% వీసాలను అంగీకరించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్లై చేసిన ప్రతి 4గురిలో 3 వీసాలు కెనడా రద్దు చేసిందని చెప్పాలి. ఆగస్టు 2023లో 32% ఉన్న ఈ వీసాల తిరస్కరణ ఇప్పుడు రికార్డ్ స్థాయిలో 74కు చేరింది. అంటే గతంతో పోలిస్తే 2 పైగా స్టూడెంట్స్ వీసాలు రద్దు చేస్తోంది కెనడా. అదే సమయంలో చైనా విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు కేవలం 24% ఉండగా ఇతర దేశాల సగటు రేటు 40% మాత్రమే నమోదైంది. కేవలం భారతీయ విద్యార్థులే టార్గెట్గా కెనడా భారీ స్థాయిలో వీసాలు రద్దు చేస్తోంది. మరోవైపు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. విదేశీ విద్యకు అమెరికా తర్వాత స్థానంలో కెనడా ఉంది. గతేడాది సుమారు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది కెనడా. కెనడా ప్రభుత్వం మారినప్పటికీ, ప్రధాని మారినప్పటికీ భారత వ్యతిరేక విధానాల్లో మాత్రం మార్పు రాలేదు. దానికి నిదర్శనమే మన స్టూడెంట్స్ వీసాల రద్దు అని తెలుస్తోంది. అంతేకాదు, భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా కెనడా వలస ఆశ్రయ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం గమనార్హం. కెనడా ప్రభుత్వం రీసెంట్గా ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ చట్ట సవరణకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే, చట్ట సవరణ అమల్లోకి వస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రజెంట్ అమెరికా విదేశీయులను గెంటివేస్తున్నట్టుగా త్వరలోనే కెనడా కూడా అదే పనిచేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ విమర్శలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అయితే నకిలీ అడ్మిషన్లు, విద్యార్థి వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి తన వలస విధానాలు కఠినతరం చేసినట్లు చెబుతోంది కెనడా. 2023లో అక్కడి అధికారులు నకిలీ డాక్యుమెంట్స్తో వచ్చిన దాదాపు 1,550 స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ని గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం భారతదేశం నుండి వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు భారత్, కెనడా మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా ఈ వీసాల రద్దు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక యూకే చూద్దాం. యూకేలో భారతీయ విద్యార్థుల తిరస్కరణ రేటు దాదాపు 10 నుంచి 12% ఉంది. దీనికి తగినంత నిధులు లేకపోవడం, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం, లాంగ్వేజెస్ స్కిల్స్ తక్కువగా ఉండడం వంటి పలు కారణాలతో స్టూడెంట్స్ వీసాలు రద్దు అవుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాలో వీసా తిరస్కరణ రేటు 2022 డేటా ప్రకారం దాదాపు 24.3% ఉంది. రీసెంట్గా అంటే గత ఏడాది ఇది 13.3% నుంచి 14.9%కి తగ్గింది. ఫినాన్షియల్ స్టేటస్ వివరాలు లేకపోవడం, ఎడ్యుకేషన్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిగ్గా రాకపోవడం వంటి పలు కారణాలు ఇటు ఆస్ట్రేలియా భారతీయ స్టూడెంట్స్ వీసాలు రద్దు చేస్తోంది. అయితే భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాతో పోలిస్తే యూకేలో విద్యార్థి వీసా తిరస్కరణ రేటు తక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలు వీసాలను తిరస్కరిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జర్మనీ వైపు కొంతమంది స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అక్కడ ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండడంతో పాటు ఉన్నత విద్యా ప్రమాణాలు, స్థిరమైన నివాస అవకాశాలు వంటి పలు అంశాలు భారతీయ విద్యార్థులను ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి. అయితే వీసా తిరస్కరించబడింది అంటే అక్కడితో అయిపోయింది అని అర్థం కాదు. అసలు వీసా రద్దు కావడానికి గల కారణాలేంటో గుర్తించాలి. దాన్ని బట్టి జాగ్రత్తగా మరోసారి అప్లై చేసుకోవాలి. విద్యార్థులు తమ అప్లికేషన్స్ను జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి. ఖచ్చితమైన వివరాలతో పూర్తి డాక్యుమెంటేషన్ను సమర్పించాల్సిన అవసరం ఉంది. స్వదేశంలో కుటుంబం, కెరియర్ లేదా విద్యార్హతలను తెలియజేయాలి. ఫైనాన్షియల్ స్టేటస్ను తెలిపే విధంగా డాక్యుమెంట్స్ అందించాలి. అలాంటి సమయంలో వీసా రద్దు అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి.